ఓం నమ శివాయ. వినీలాకాశంలో వింత కాంతి. రచన అంత్యం సూర్యం గారు. రత్తమ్మ దేవదాసి కోవెలలో నృత్యం చేయటానికి వెళుతుండగా స్వామిని చూసిందొకనాడు. అంతే, తన పడుపు వృత్తి మీద రోత పుట్టింది. వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. స్వామికి అన్నం పెట్టనిదే తను తిననంది. తల్లి, సరే అలాగే పెడదాం అంది. భోజనం పట్టుకు వెళ్లారు. స్వామి ధ్యానంలో ఉన్నారు. ఎంతకీ కళ్ళు తెరవరు. బలవంతంగా కళ్ళు తెరిపించి అన్నం తినిపించారు. రత్తమ్మ ఆనాటితో ఊరుకోలేదు. రోజు అలాగే అన్నం పట్టుకెళ్లేది, తినిపించసాగింది. కడుపు కోసం పడుపు వృత్తి తప్పలేదామెకు. అది కూడా ఒక్కడినే నమ్ముకుని అతనితోనే ఉండిపోయింది. తనకు కూతురు పుట్టి ఆమెకు యుక్త వయసు రాగానే కులవృత్తిలోకి దింపకుండా పెళ్లి చేసింది. ఎవరైతేనేం, ఏ వృత్తి అయితేనేం, మనసు ప్రధానం, భక్తి ప్రధానం. భగవంతుడు చూసేది హృదయాంతరాళంలోకే. వేరే చూసేదేమిటి? జీవకోటి హృదయాలలో సాక్షిగా శివభక్తుడు. అతని సమాధి మీద ఒక గుడి కట్టారు. దాని పేరు గురుమూర్తము. ఆ గుళ్ళో పూజా పునస్కారాలు అన్నామలై తంబిరాన్ నిర్వహిస్తాడు. ఇది తన భుక్తి కోసం చేస్తున్న ఉద్యోగం కాదు, ముక్తి కోసం శ్రద్ధాభక్తులతో చేస్తున్న పని. తంబిరాన్ బ్రాహ్మణ స్వామి తపోనిష్టకు సంభ్రమాశ్చర్యాలు పొంది స్వామిని ఎట్లాగైనా గురుమూర్తానికి తీసుకుని వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. స్వామిని కనిపెట్టుకుని ఉంటున్న నాయన్నార్ను అడిగాడు. ఇక్కడ జనం గుంపులు గుంపులుగా చేరి స్వామికి ధ్యానభంగం కలిగిస్తున్న మాట నిజమే. వారికి గురుమూర్తము ఇంతకంటే ఎక్కువ అనుకూలంగా ఉంటుందన్న మాట నిజమే. గురుమూర్తము ఇక్కడికి ఎక్కువ దూరం కాదన్న మాట కూడా నిజమే. అయితే నేను స్వామి సేవకుడినే కాని వారితో ఒక్క మాట కూడా మాట్లాడి ఎరగనే అన్నాడు నాయర్నార్. చివరికి సమయం కనిపెట్టి తంబిరానే అడిగాడు స్వామిని. అడగడం కాదు, తన కోరికను మన్నించమని ప్రార్థించాడు. స్వామి తల ఊపి తన అంగీకారాన్ని తెలిపారు. 1897 ఫిబ్రవరిలో స్వామి గురుమూర్తం చేరారు. చాలా బాగుంది అక్కడ. నిర్విఘ్నమైన నిష్ఠ. శరీరానికి ఏమవుతుందో స్వామికి తెలియదు. దేహధ్యాస ఉంటేగా ఒళ్లంతా దుమ్ము ధూళి, జుట్టు జడలు కట్టుకుంది. గోళ్లు పెరిగి పెరిగి వంకర్లు తిరిగాయి. గండుచీములు కుట్టగా శరీరమంతా దద్దుర్లెక్కింది. ఒక పుణ్యాత్ముడిదంతా చూసి స్వామికి చీమల బాధ తప్పించాలని ఒక బల్ల తెచ్చి చీమల పైకి ఎక్కకుండా ఉండేందుకు దాని కాళ్ళు నీళ్ళల్లో ఉంచి దాని మీద కూర్చోబెట్టాడు స్వామిని. చూసేవాళ్ళకి బాధ కాని స్వామి అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఒక్కటే. వారంటూ ఒకరున్నారని, వారికొక శరీరం అనేదే ఉన్నదని తెలియని స్థితి. స్వామి కఠోర దీక్షను గురించి జనం చెప్పుకోసాగారు. వారి వయసు కొన్ని వందల సంవత్సరాలని, ఆ విషయం వంకర్లు తెగిన గోళ్లను బట్టే తెలుస్తుందని, సిద్ధులు కాబట్టి బాలుడిగా కనబడుతున్నారని ఒకరు, సంతానం లేని వాళ్ళకి మంత్రజలం ఇస్తారని, చాలా మందికి ఇచ్చారని, వాళ్ళందరికీ బిడ్డలు పుట్టారని మరొకరు, ఎటువంటి దీర్ఘ రోగాలనైనా విభూతినిచ్చి నయం చేస్తున్నారని వేరొకరు. ప్రజలు ఊహాగానాలు, కట్టుకథలు మిన్నంటాయి. దానికి తోడు గొప్ప చిక్కొచ్చి పడింది. తీర్థ ప్రజలు రావడం మొదలు పెట్టారు అక్కడికి. సంతాన ప్రాప్తికి స్తోత్రాలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలకు ప్రార్థనలు, మొక్కులు, సేవలు, నైవేద్యాలు. ఒకటేమిటి, నానా హడావిడి హంగామా. జనం తోసుకుని స్వామి మీద పడకుండా చుట్టూ దడికట్టారు తంబిరాను, నాయనారు. అయినా స్వామి తాము పెట్టిన నైవేద్యాన్నే ఆరగించాలని పట్టు ఎవరికి వారిదే. అదేలా సంభవం? అందుచేత వారాలు ఏర్పాటు చేశారు. అది లాభం లేకపోయింది. వారానికి 7 రోజులే. భక్తులు వేలు. గత్యంతరం లేక భక్తులు పెట్టిన నైవేద్యాలన్నింటినీ కలిపేయడం మొదలుపెట్టారు. అందులో పాలు ఎక్కువ కాబట్టి పలుచగా తయారయ్యేది. స్వామి ఎప్పుడో కళ్ళు తెరిచినప్పుడు వారికొక గిన్నెడు ఇచ్చేవారు. అప్పుడు మిగతాది ప్రసాదమయ్యేది. దానిని భక్తులు, ఆతులు, విజ్ఞాసులు
అందరూ తలో కాస్త కళ్ళకద్దుకుని పుచ్చుకునేవారు. ఒకానొక నాడు భక్తురాలు నూనె సీకాయ తీసుకొచ్చి ఒక పెద్ద కడవ నిండా నీళ్లు కాచి స్వామిని రమ్మంది. ఆయన కదల్లేదు. ఆమె ఊరుకుందా? స్వామి రెక్క పట్టుకుని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి జడలు విడదీసి తలంటు పోసి మరీ వెళ్ళింది. స్వామి భక్తపరాధీనుడు కదా, భక్తులేమి చేసినా ఊరుకోవలసిందే. తంబిరాన్ స్వామికి గుడిలో దేవునికి చేసినట్లు ధూప దీప ఆవాహన అర్చనాదులు ప్రారంభించాడు. ఇలా చేస్తున్న సమయంలో స్వామి కళ్ళు తెరిచి చూశారొకనాడు. చూసి అక్కడ గోడ మీద ఒక బొగ్గుతో, ఈ కట్టెకు ఇదంతా ఎందుకు, దీనికి కావలసిందల్లా దీని కుక్షి నింపడమే అని రాసి చూపారు. అయినా తంబిరాన్ మానలేదు. స్వామికి అవసరం లేకపోవుగాక తనకు తృప్తి మారలా ఎలా కలుగుతుంది? తంబిరాన్ తన పని తాను మానకపోయేసరికి అక్కడ నుంచి లేచి పోయారు. ఒకసారి అక్కడితో తంబిరాన్ విరమించుకోక తప్పలేదు. వెంకటరామన్ తాలూకా శరస్తరాదార్ స్వామి భక్తాగ్రగణ్యుల్లో ఒకడు. అతనికి నానాటికి స్వామి ఊరు పేరు తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువైంది. ఇక ఉండబెట్టలేక ఒకనాడు అడిగాడు. స్వామి పలకలేదు. అప్పుడొక పేపరు పెన్సిల్ తెచ్చి, మీరు మౌనులు కాబట్టి మీ మౌనానికి భంగం వాటిల్లకుండా ఉండేందుకు ఈ పేపరు పెన్సిల్ ఇస్తున్నాను. మీ పేరు ఊరు రాసి చూపండి. అలా చూపే వరకు నిద్రాహారాలు సమస్తము మాని ఇక్కడే కూర్చుంటానని సత్యాగ్రహం మొదలుపెట్టాడు. ఇక స్వామికి తప్పలేదు. వెంకట్రామన్ తిరుచూలి అని రాసి చూపారు. అక్కడితో వెంకటరామయ్యర్కు కుతూహలం తీరింది. తంబిరాన్ ఒక తప్పనిసరి పని మీద పొరుగురు వెళ్ళాడు. తంబిరాన్ వెళ్ళిన కొద్ది రోజులకే నాయర్నార్ కూడా అత్యవసర పరిస్థితి ఏర్పడింది. స్వామిని విడిచిపెట్టలేక అతను వెళ్ళిపోయాడు. అదేదో ఊరు. స్వామికి ఇప్పుడు పరిచారిక లోపం ఏర్పడింది. పల్లెన్ స్వామి మలయాళి, విఘ్నేశ్వర భక్తుడు. తను తినే ఉప్పు కారం లేని సాత్విక ఆహారాన్నే విఘ్నేశ్వరుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని ఆరగిస్తాడు. అక్షరజ్ఞానం మాత్రమే ఉందతనికి. అయినా ఓపిగ్గా కూర్చుని వేదాంత గ్రంథాలు చదువుతాడు. పళని స్వామిని ఎరుగున్న ఒక అయ్యర్ గారు పళని రాతి విగ్రహాన్ని పూజించి ఏమి లాభం, గురుముహూర్తంలో ప్రత్యక్ష దైవం ఉన్నాడు, అక్కడికి పోదువురా అన్నాడు. వెంటనే అక్కడున్న వాళ్ళు కూడా, అవును పళని, ఆయన ధ్రువుడు వంటి బాలుడు, మహత్తపస్శాలి, వారిని సేవించుకుంటే మహద్భాగ్యం, పూర్వజన్మ సుకృతం ఉంటే గాని లభించదు అన్నారు. పళనికి పూర్వజన్మ సుకృతం ఉంది. అందుచేత కాలయాపన చేయకుండా గురుమూర్తం వెళ్ళాడు. స్వామి పరిచర్యకు ఉపక్రమించాడు. పళని స్వామిపై భక్తి విశ్వాసాలు దినదినాభివృద్ధి పొందాయి. సంపూర్ణ శరణాగతి చెందాడు. వినాయక పూజని మానుకున్నాడు. తల్లిగా, తండ్రిగా, గురువుగా, దైవముగా స్వామినే పూజించాడు. శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.